మనం ఇంతవరకు ఎంతో అమూల్యమైన వర్తమానాన్ని విని ఆ వర్తమానం ద్వారాగా ప్రభుని ఆరాధించి ఉన్నాము. ఆయనను ఆరాధించే వారం కూడా మనందరము యేసుక్రీస్తు వారు ధన్యులు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ దినం ఎంతో మందికి ఇటువంటి భాగ్యం లేదు, మన సృష్టికర్తనే ఆరాధించుకోవడానికి. ప్రేమైన వాళ్ళారా, మనం ఆరాధించామంటే లోకంతో పాటు, లోకంలో ఉన్న క్రైస్తవులందరితో పాటు, పరిశుద్ధులతో పాటు, అంత మాత్రమే కాకుండా 24 hours 24 గంటలు మానకుండా నా ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి వేలాది దేవదూతలు 24 పెద్దలు ఆయనని పొగుడుచుండగా, అటువంటి ఆయనతో పాటు మనం కూడా ఈ దినాన్ని ఆరాధించామంటే మనం ఎంతో భాగ్యవంతులము. ఆయన గ్రంథంలో మన లెక్క ఈ దినం కూడా రాయబడి ఉంది. నువ్వు ఈ బ్రతుకున్న దినాల్లో ఎన్ని సార్లు ఆలయానికి వెళ్ళి నువ్వు ఆరాధించావు అనే దాన్ని ఆయన లెక్కలో మన పేర్లు ఉంచుకున్నాడు. నీవు వ్యక్తిగతంగా స్తుతించడము, వ్యక్తిగతంగా నీ గృహంలో ఆరాధించడము, నీ ఉద్యోగం చేసినప్పుడు ఆ స్థలంలో ఆరాధించడం వేరు, కానీ సంఘంగా కూడుకుని సంఘ విశ్వాసులతో, సంఘ పరిశుద్ధులతో నువ్వు ఎన్నిసార్లు నన్ను స్తుతించావు అనే దాన్ని ఆయన పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడి చేయుచున్నాడు. అందుకని మనందరం కూడా చాలా భాగ్యవంతులం. ఇప్పుడు ప్రేమన వారులారా, పరిశుద్ధమైన బలలో చేయడానికి ముందుగా బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యములు చూసుకుని పరిశుద్ధ గ్రంథంలో ఆ పరిశుద్ధమైన బలలో పాలు పొందుకుందాం. నేను తెలుగులో వర్తమానం చెప్తాను, బ్రదర్ జాన్ హిందీలో చెప్పడానికి రమ్మని పిలుస్తున్నాం. హిందీ, తెలుగు టు హిందీ. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక पहला कुरिन्थियों की पत्री 11వ అధ్యాయము 11वां अध्याय 30వ వచనం. తీసిన వారు చదవండి. 30वां वचन। హిందీలో కూడా చదవండి. చాలండి. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. इसी कारण तुम में बहुत से निर्बल और रोगी हैं और बहुत से सो भी गए हैं। వెళ్ళడానికి ముందుగా ప్రార్థించుకుందాం. वर्तमान में जाने से पहले प्रार्थना करेंगे। మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవముల తండ్రి ప్రభా, నాయన ఈ విధంగా తండ్రి ప్రభా, ఉదయకాలం నుంచి మీరు మా మధ్యుండి మీరే మహిమ పొందున్నారు నాయన. మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారాగా మహిమ పొందున్నారు నాయన. అంత మాత్రమే కాకుండా మీ దోషం ద్వారాగా ఆరాధన వర్తమానంలో మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించాలో దాన్ని మీరు వివరించి మాట్లాడారు తండ్రి. ఆ విధంగానే మేమందరం కూడా నిన్ను ఆరాధించుకోవటానికి మీరు చేసిన ఉపకారాలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు నాయన బల్ల వర్తమానం నుండి వెళ్ళడానికి ముందుగా తండ్రి మేము ఏ విధంగా చేయి వేయాలనే దాన్ని మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో నుంచి మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నాయన మాట్లాడిపోయే దోషుని మీరే మరుగుపరచండి తండ్రి. తర్జుమా చేసే దోషుని కూడా మీరు మరుగుపరచండి తండ్రి. మా సొంత మాటలు కాకుండా ప్రభా, మీ దేవతతో దూరంగా మాకు ఐడియా, జ్ఞానాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి ప్రభా మాట్లాడటానికి మీరే సహాయం చేయండి. సిగ్గు తీసివేయండి. నిన్నటి వారు ఆ వాక్యం విని ఆ వాక్య ప్రకారంగా సిద్ధపడిన వారు బలలో చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బతిమాలి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, మనం ఈ విధంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం ధ్యానించుకున్నాం. प्रिय लोगों, इस तरह से हमने पहला कुरिन्थियों की पत्री 11वां अध्याय 30वां वचन को हमने पढ़ा है। అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఇందువలనే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉండు,
చాలా మంది నిద్రిస్తున్నారు. यहाँ पर क्या लिखा गया है हम पढ़ते हैं, इस कारण तुम में बहुत से निर्बल हैं और रोगी हैं और बहुत से सो भी गए हैं। ఎవరు ఈ రోగులు? ఎవరు నిద్రించేటువంటి వారు? कौन है ऐसे मरे हुए लोग, सोने वाले लोग? ప్రేమన వలన మనం చూసుకున్నట్లయితే प्रिय लोगों, ऐसे हम देखे तो సజీవులుగా ఉన్నటువంటి వారు మనమే. जो जीवित है हम ही हैं, ఇందువలనే మీలో చాలా మంది రోగులనై ఉన్నారని రాయబడింది. और इस कारण तुम में बहुत सारे लोग रोगी हैं, यहाँ पर पढ़ते हैं। చాలా మంది నిద్రిస్తున్నారని రాయబడింది. और बहुत सारे लोग सो भी गए हैं, यहाँ पर लिखा गया है। ఈ వాక్యం ఇక్కడ ఎందుకు రాయబడిందంటే ये वचन क्यों लिखा गया है हम देखे तो 28వ వచనంలో దానికి మనకి ఆన్సర్ దొరుకుతుంది. 28 वचन में इसका उत्तर हमें मिलता है। అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. वही पहला कुरिन्थियों 11वां अध्याय 28 को पढ़िए। ఈ విధంగా మనం పరీక్షించుకొని మరి మనకు మనమే పరీక్షించుకొని పరిశుద్ధమైన బలలో పాలు వేయాలని ఇక్కడ చెప్పబడింది. इस तरह से यहाँ पर हम पढ़ते हैं कि मनुष्य अपने आप को जांच ले और इस रोटी में से खाए और इस कटोरे में से पिए। 27లో కూడా చూడండి, 27 వచనం 27 में भी देखिए, ఎవడైతే అయోగ్యంగా ఏలాకొలంగా దీన్ని మరి యథార్థంగా నీతితో సత్యముతో కాకుండా మరి తిన్నవాడికి ఇటువంటి శిక్ష ఇక్కడ ఇవ్వబడుతుందని చెప్పబడింది. जो कोई अयोग्य रीति से या फिर मजाक में ऐसे प्रभु मेज में भाग लेता है तो ऐसी जो दंड है उसको मिलता है, यहाँ पर हम पढ़ते हैं। చనిపోయిన తర్వాత వారు వారు క్రియలు చొప్పున ప్రతి ఫలం ఇచ్చేటకు యేసుక్రీస్తు వారు ఉన్నారని మనం ఎరుగుదాము. मरने के बाद में हर एक का जो प्रतिफल है प्रभु वो हमें देने वाला है, इस बात को हम जानते हैं। అయితే ఆ క్రియలు ఆ పనిష్మెంట్ అది వేరేగా ఉంటది. पर वो जो जो क्रियाओं का जो दंड है वो अलग है। ఈ 30లో మనం చూసినట్లయితే ఈ టైమే ఈ క్షణమే మనం సజీవులైన వారికి మాత్రమే ఈ దండన. पर ये 30 वचन में जो हम पढ़ते हैं, ये जो जीवित जो सजीव जो हम अभी हैं, इन लोगों के लिए यहाँ पर कहता है। ఎంతో మంది మన క్రైస్తవుల్ని మనం చూస్తూ ఉంటాము. हम कितने ही मसीहा लोगों को देखते हैं, వ్యాధులతో ఉంటారు, బాధలతో ఉంటారు. बहुत सारे लोग रोगी होते हैं, बहुत सारे कष्ट से गुजरते हैं, పుట్టుక క్రైస్తవులు और जन्म से मसीहा लोग, వాళ్ళలో యథార్థత ఉండదు, और उनमें धार्मिकता नहीं होता है, పరిశుద్ధత ఉండదు, पवित्रता नहीं होता है, నామకార్థులు, और नाम धराई के लोग हैं। పేరు మాత్రం కే జాన్సన్, కాలేబ్, బోయజ్ ఈ విధంగా అనేకమైన దేవుడు పెట్టబడిన పేర్లు మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మరి గొప్ప గొప్ప వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు, కానీ వారు ప్రవక్తన సరిగా ఉండదు. इस तरह से के जॉन या फिर जॉनसन, बोआज ऐसे नाम धराई के जो नाम रखते हैं, पवित्र शास्त्र में ऐसे बड़े बड़े दासों का नाम रखते हैं, पर उनका जीवन जो है पवित्रता का नहीं होता है। అనేక మంది ఇటువంటి పేరు పెట్టుకున్న వారు ఉన్నారు. ऐसे बहुत सारे लोग जो नाम धराई के लोग हैं। ఒక అమ్మ పేరు పరిశుద్ధమైన అమ్మ, ఆవిడ పేరే పరిశుద్ధమైన అమ్మ. एक अम्मा का नाम हम देखें तो परिशुद्ध अम्मा, जैसे उसका नाम होता है पवित्र अम्मा। పరిశుద్ధమ్మ అని పిలుస్తూ ఉంటారు. बुलाते रहेंगे परिशुद्ध अम्मा, पवित्र अम्मा करके। అయితే ఆవిడ ఒక క్వాలిటీ చూసినట్లయితే, ఆమె సాక్ష్యం చూసినట్లయితే ఎప్పుడు చూసినా దెబ్బలాటలు, నోరుపితే బూతులు, అటువంటి సాక్షిగా ఉండే ఆ వ్యక్తి ఆమె. पर उस अम्मा का गुण को, क्वालिटी को अगर देखे तो उसका जो जब भी मुंह खुलता है तो गंदी बात या फिर बुराई बोलना या फिर झगड़े करना, ऐसा उसका गुण दिखाई पड़ता है। పేరు మార్క్ బ్రదర్, మార్క్ అంటారు. नाम के लिए जो उसका नाम होता है मार्कुस, मार्क कहते हैं। ఆ వ్యక్తి మరి పనులన్నీ కూడా రిమార్క్ అంటే దేవుడికి విరోధంగా జీవించడం. पर उसका जो जीवन हम देखें तो उसका रिमार्क होता है, वो परमेश्वर के विरुद्ध में चलने वाला होता है। ఇప్పుడు నేనే ఉన్నాను, తెల్ల సొక్కా వేసుకుని నల్ల ప్యాంట్ వేసుకుని వాక్యం చెప్తున్నాను.
అయితే నా సాక్ష్యం పోగలిగినట్లయితే ఇటువంటి వ్యాధులు దేవుడు పెడతాడని ఇక్కడ రాయబడి ఉంది. अभी यहाँ पर मैं ही खड़ा हूँ, अब समझे मैं व्हाइट शर्ट पहनकर काला पैंट पहनकर मैं खड़ा हूँ, अगर मेरा ही गवाही अगर सही नहीं है तो ऐसा रोग ऐसा दंड दिया जाएगा। यहाँ पर हम पढ़ते हैं బల్ల వర్తమానం చెప్పేవారు, బల్ల పంచేవారు, తర్వాత ఆ ద్రాక్షారసము రొట్టి చేసేవారు అందరూ కూడా పరిశుద్ధతలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. प्रभु मेज का जो उपदेश देने वाले या फिर मेज को बांट कर देने वाले, उसको तोड़ कर देने वाले, द्राक्षा जो दाख रस को देने वाले, हर एक जो व्यक्ति है पवित्रता से होना है, प्रभु याद दिलाता है। ప్రతి ఒక్క విశ్వాస దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో ప్రేమతో భయముతో వారికి ఇవ్వాలి. अपने दोनों हाथों से कितने ही डर और भय के साथ में अपने विश्वासी भाई बहनों के पास में जाकर दोनों हाथों से ऐसे डर से देना चाहिए। చాలా మంది ఇలాగిస్తూ ఉంటారు, ఒక్కొక్క చేతుడు ఇలాగని. बहुत सारे लोग एक हाथ से ऐसे 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 करके देकर चले जाते हैं। అలాగే ఇవ్వకుండా ప్రేమైన వారులారా, ऐसे ना देते हुए प्रिय लोगों, బల్ల ఒక వర్తమానంలో బల్ల పంచటలో తర్వాత మరి బల్ల ప్రార్థించట్లో అన్నిటిలో కూడా పరిశుద్ధత ఉండాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. पवित्र मेज के समय में बांटने वाले, चाहे प्रार्थना करने वाले, चाहे हर एक कार्यक्रम में भाग लेने वाले पवित्रता से भाग लेना चाहिए, प्रभु याद दिलाता है। లేదంటే దేవుడిని మనం దుఃఖపెట్టేవారుగా ఉంటాము, దేవుడిని హింసించేవారుగా ఉంటాము. नहीं तो हम परमेश्वर को दुख दिलाने वाले या फिर परमेश्वर को हम ऐसे नाम खराब करने वाले होंगे। అందుకని దేవాది దేవుడు మిమ్మల్ని నన్ను పరిశోధిస్తున్నాడు ఈ వ్యాధుల ద్వారాగా. इसलिए आपको और मुझे ऐसे रोगों से, बीमारियों से परमेश्वर जो है परीक्षण करता है। ఇందువలనే మీరు అనేకమైన రోగులై ఉన్నారు, బలహీనులై ఉన్నారు అని ఇక్కడ రాయబడి ఉంది. जैसे 30 में हम पढ़ते हैं, इसी कारण तुम में बहुत से निर्बल हैं और रोगी हैं और बहुत से सो भी गए हैं। ఈ శిక్ష కూడా నువ్వు విధేయత చూపెట్టకుండా తను తగ్గించుకోకుండా ఇంకా విరవేగినట్లయితే మరి దేవుడు నిన్ను నిద్రిస్తున్నాడు అని చెప్తున్నాడు. और ये जो दंड जब प्रभु देता है तो उस समय भी अगर आज्ञाकारिता या फिर अधीनता में, परमेश्वर की अधीनता में ना आकर उसके विरुद्ध में और अधिक बलवा करोगे तो अंत में हम देखते हैं तुम सो भी जाओगे या फिर मर जाओगे। यहाँ पर हम पढ़ते हैं వెంటనే దేవుడు నిన్ను పిలుస్తాడు పైకి. तुरंत ही प्रभु तुम्हें ऊपर वो बुलाता है। ఓ మానవుడా, నీ ఆటలు చాలు, ఇంకా రా పైకని. हे मनुष्य, तेरा खेल अब बस है, काफी है, तू ऊपर आ जा। అందుకని ప్రేమైన వారులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27 వచనం ప్రకారంగా అయోగ్యంగా కాకుండా యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందుకోవాలని ఇక్కడ చెప్తున్నాడు. इसलिए प्रिय लोगों, पहला कुरिन्थियों 11:27 के अनुसार हम अयोग्य रीति से नहीं पर योग्यता से प्रभु मेज में भाग लेने के लिए प्रभु कहता है। ఎందుకంటే ఇది ఎవరో ఇచ్చిన బల్ల కాదు. क्योंकि ये जो मेज है कोई आ करके ऐसी देने वाली ये मेज नहीं है। ఈ రూల్స్ పెట్టింది ఏదో సంఘ పెద్దలు లేదంటే సంఘ విశ్వాసులు ఎవరు పెట్టింది అంటే రూల్స్ కాదు. ये जो रूल्स जो रखा हुआ है ये कोई बड़े या फिर कलीसिया के बड़े लोग रखे हुए ये जो नियम नहीं है। 23వ వచనంలో చూసుకుందాం. 23 वचन को हम देखेंगे। అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:23. इसी पहला कुरिन्थियों की पत्री 11वां अध्याय 23वां वचन। నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకే నా శరీరము అని చెప్పాను. 23-24 क्योंकि ये बात मुझे प्रभु से पहुंची और मैंने तुम्हें भी पहुंचा दी कि प्रभु यीशु ने जिस रात वो पकड़वाया गया रोटी ली और धन्यवाद करके तोड़ी और कहा, ये मेरी देह है जो तुम्हारे लिए है, मेरे स्मरण के लिए यही क्या करो। నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. मुझे स्मरण करो कहता है। దేవాది దేవుడు స్వయంగా తన శిశువులకి పంచిపెట్టిన బల్ల, प्रभु यीशु मसीह स्वयं अपने चेलों को बांट कर दिया हुआ ये मेज है। పరిశుద్ధమైన బల్ల. ये पवित्र मेज है। ఇంకొక అధ్యాయంలో మనం చూసుకుందాం. और एक अध्याय में हम देखेंगे, అపొస్తల కార్యములు 9వ అధ్యాయము प्रेरितों के काम 9वां अध्याय 4 నుంచి 9 వరకు చదవండి. 4 से 9 तक पढ़िए। అపొస్తల కార్యములు प्रेरितों के काम 9వ అధ్యాయం 9वां अध्याय 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. 4 से 9 तक। చాలు.
यहाँ पर हम पढ़ते हैं 4 में, वो भूमि पर गिर पड़ा और ये शब्द सुना, हे साउल तू मुझे क्यों सताता है। ఇక్కడ అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా సంఘాన్ని హింసించేవాడో మనం చూస్తున్నాం. यहाँ पर प्रेरित जो पौलुस जब वो साउल जब था तो कैसे कलीसिया को वो निंदा करता था, बाधित करता था, यहाँ पर देखते हैं। పౌలుకు ముందుగా సౌలు అతను చాలా యుద్ధ వీరుడు, మంచి జ్ఞాని. మరి ఇటువంటి వ్యక్తి మరి క్రైస్తవ బిడ్డలని, క్రిస్టియన్స్ అన్న వారిని హింసించడానికి అతను మరి ఒక లెటర్ ఆ అధికారం దగ్గర నుంచి పొంది ఉన్నాడు. प्रेरित पौल जो साउल था, वो जब साउल था तो वो एक अच्छा योद्धा था, एक अच्छा ज्ञानी था। ऐसे होने पर भी वो मसीहा लोगों को, क्रिश्चियन लोगों को बहुत ही वो तंग करना या फिर उनको सताया करता था। అయితే దేవాది దేవుడు మరి సౌలుని కూడా వదిలిపెట్టలేదు. पर परमेश्वर का परमेश्वर ऐसे साउल को भी वो नहीं छोड़ा। ఇక్కడ ఏమని రాయబడింది? यहाँ पर क्या लिखा गया है? అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నువ్వెలా నన్ను హింసించుచున్నావు అని అతనితో ఒక స్వరము. तब वो भूमि पर गिर पड़ा और ये शब्द सुना, हे साउल तू मुझे क्यों सताता है। అక్కడ 5వ కూడా చదవండి. 5 भी पढ़िए। ఇక్కడ ప్రేమైన వాళ్ళారా, మనం చూసినట్లయితే నువ్వు ఎవడవా అని అడిగినప్పుడు, ప్రభువా నువ్వు ఎవడవా అని అడిగినప్పుడు నువ్వు హింసిస్తున్నా ప్రభుని అని చెప్తున్నాడు. यहाँ पर 5 वचन में उसने पूछा, हे प्रभु तू कौन है। उसने कहा, मैं यीशु हूँ जिसे तू सताता है। మరి పేరు పెట్టుకుని ఏలాకాలంగా బలలో పాలు పొందుకున్న వారికి ఇటువంటి శిక్ష విధింపబడతాదని మనం గుర్తుంచుకోవాలి. इसलिए मसीहा नाम रख करके मजाक में और इस मेज में भाग लेने वालों को दंड यहाँ पर प्रभु देता है। यहाँ पर हमें याद रखना चाहिए। సౌలు శరీరధారిగా ఉన్నాడు. साउल जो है वो शारीरिक रूप में दिखाई पड़ता है। ఆ ప్రాణము శరీరము మొత్తం మరి ఈ లోకంలో జీవించినట్టు సౌలు. प्राण शरीर में ऐसे शारीरिक दशा में जीता हुआ साउल को देखते हैं। సౌలు శరీరధారిగా ఉన్నప్పుడే దేవుడు శిక్ష పెట్టాడు అతనికి. साउल जब शारीरिक में ही जब था तब ही प्रभु ने उसको दंड दिया था। ఇక్కడ 6వ వచనం చదవండి. 6 वचन को पढ़िए। 7 కూడా చదవండి. 7 भी पढ़िए। 8, 9. 8, 9। దేవునికి దృష్టికి, దేవుని ఎదుట మరి ఆయనకి అసహ్యమైన కార్యాలు చేసినట్టు వ్యక్తికి ఎటువంటి పనిష్మెంట్ పెట్టాడో మనం చూస్తున్నాము. परमेश्वर के सामने, परमेश्वर के उपस्थिति में जब उन्होंने बलवा किया तो परमेश्वर कैसा वहां पर दंड देता है। देखिए, సౌలు అపొస్తలుడైన పౌలుగా మారడానికి ముందుగా యేసుక్రీస్తు ద్వారాగా యేసుక్రీస్తు దేవుడని ఇన్నంటి వాడు. जो प्रेरित पाउल जब साउल था तो प्रभु यीशु मसीह के बारे में वो नहीं सुनना चाहता था। క్రీస్తు యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నారు, ఇక్కడ మతం మార్పిడి అనేక మందిని మారుస్తున్నాడు అని చెప్పేసి ఆ జనం మీద మరి సౌలుగా ఉన్నప్పుడు తిరగబట్టం మనం చూస్తున్నాము. और जब प्रेरित पौलुस जब साउल था तो ये जो मसीहा है इसका धर्मांतरण यहाँ पर हो रहा है। यहाँ पर ऐसे धर्म का ये प्रचार करते हैं, ऐसे उन पर निंदा वो डालता था। ఆయన మరి ఉచితమైన మార్గంలో, సత్యమైన మార్గంలో మరి దేవాది దేవుడు అనేక మందికి ఆయన మార్గం చూపిస్తున్నాడు కాబట్టి అది ఓర్చుకోలేక సౌలు మరి దేవుని బిడ్డల్ని హింసించడం మనం చూసాము. वहां पर जो लोग थे परमेश्वर के राह में आने लगे, अच्छे अच्छे उनके जीवन में कार्य होने लगे। ये देखकर साउल को, जब साउल था तो उसको बर्दाश्त नहीं होता, वो उसके विरुद्ध में काम करने लगा। అటువంటి వ్యక్తికి 9వ వచనంలో చూడండి, అతడు 3 దినములు చూపు లేక అన్నపానము లేకయు పుచ్చుకొనకయు ఉండెను. ऐसा व्यक्ति के बारे में देखिए 9वां वचन में, वो 3 दिन तक ना देख सका और ना खाया और ना पिया।
మనం ఒక నిమిషము 2 నిమిషాలు చీకటిలో ఉండలేము. हम 1 मिनट या फिर 2 मिनट तक हम अंधेरे में नहीं रह सकते। వెంటనే ఏదోటి మనం ఛార్జింగ్ లైటో లేదంటే మరి కిరసనాయిలతోటో ఏదో విధంగా మోంబత్తో పట్టున మనం వెలిగించేసుకుంటాం. हम होंगे तो तुरंत ही मोमबत्ती या फिर ऐसे कुछ केरोसिन से लेकर हम ऐसे कुछ जलाने की कोशिश करेंगे। అయితే సౌలు, బలవంతుడైన సౌలు 3 దినములు కంటి చూపు లేకుండా నానా బాధలు పడటం మనం చూస్తున్నాం. पर बलशाली जो साउल है, प्रेरित पौलुस जब साउल था तो वो कितने ही यहाँ पर कष्ट को उठाता है हम देखते हैं। ఇటువంటి పనిష్మెంట్ దేవునికి దృష్టి ఎదుట మనం యథార్థంగా లేనట్లయితే ఇటువంటి పనిష్మెంట్ కూడా మనకి పెట్టడానికి సామర్థ్యుడై ఉన్నాడు. इसलिए ऐसा पनिशमेंट, ऐसा दंड जब परमेश्वर की दृष्टि में हम सही से नहीं रहते तो ऐसे समय में परमेश्वर दंड देने वाला प्रभु है। ఆయన ఎప్పుడు ఎవరిని కేకేస్తాడో పిలుచుకుంటాడో తెలదు. वो कब किसको कब वो बुला लेगा हम नहीं जानते। ఈ లోకము మంద కాదు, ये दुनिया हमारा नहीं है ఈ సమయము మంద కాదు, और ये समय भी हमारा नहीं है। రేపటి దినము మంద కాదు. कल का दिन भी हमारा नहीं है। రేపు ఏం సంభవించనో నీకు తెలదు. कल क्या होगा तुम नहीं जानते। మనం నిన్నటి వారమే. हम कल थे, రేపు ఈ నిమిషంలో ఏం జరుగుతుందో మనకు తెలదు. अगला क्षण में क्या होगा हम नहीं जानते। అందుకని ప్రియమైన వారలారా, इसलिए प्रिय लोगों, బలలో వెళ్ళటానికి ముందుగా, పరిశుద్ధమైన బలలో పాలు పొందుకోవడానికి ముందుగా మనం పరిశీలించుకోవాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. पवित्र मेज में भाग लेने से पहले हमारी जो परिस्थिति है उसको परखने जांचने के लिए प्रभु कहता है। ఆఖరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక आखिरी में इफिसियों की पत्री 5వ అధ్యాయము 5वां अध्याय 1 నుంచి చదవండి. 1 से पढ़िए। చాలు మా తర్వాత చదవండి కానీ హిందీలో చదవండి. इसलिए प्रिय बालकों के समान परमेश्वर का अनुकरण करो और प्रेम में चलो, जैसा मसीह ने भी तुमसे प्रेम किया और हमारे लिए अपने आप को सुखदायक सुगंध के लिए परमेश्वर के आगे भेंट करके बलिदान कर दिया। దేవుడు ఈ విధంగా ఉండాలని తన బిడ్డల్ని కోరుచున్నాడు. इसलिए परमेश्वर जो है अपने बच्चों से ये चाहता है कि ऐसे चले। దేవుడిని పోలే ఉండమని చెప్తున్నాడు. परमेश्वर के समान रहने के लिए कहता है ప్రియులారా అని పిలుస్తున్నాడు. और प्रिय लोगों, प्रिय बालकों कहता है। పిల్లల వలె దేవునికి పోలే నడుచుకున్నాడు అని చెప్తున్నాడు. प्रिय बालकों के समान परमेश्वर का अनुकरण करो यहाँ पर कहता है। ఆయన ఒక గుణగుణాలు మనలో ఉండాలి. उनका जो गुण है, चाल चलन हम में होना चाहिए। ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలో ఉండాలి. उनका उनमें जो पवित्रता है वो हमें होना चाहिए। ఆయనలో నీతి, సమాధానము, అటు ఆయన కలిగిన సాక్ష్యము అన్ని కూడా మనం కలిగి ఉండాలని ఆయన కోరుచున్నాడు. उनमें जो धार्मिकता, जो शांति है, जो ऐसे अच्छे सब गुण है वो सब हम में होना चाहिए कहता है। ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్తున్నాడు. एक दूसरे से प्रेम रखो कहता है। ఇవన్నీ కూడా ఆయనలో మంచి ఫలాలు. ये सभी अच्छे उसमें फल को हम देखते हैं। ఇక్కడ 4వ వచనంలో చదవండి. यहाँ पर 4वां वचन को पढ़िए। ఇంకా చదవండి. ప్రేమైన వాళ్ళారా, ఇటువంటి ఈ 5 నుంచి మనం 6, 7 చూసుకున్నట్లయితే ఈ యొక్క చెడ్డ గుణాలు, చెడ్డ కార్యాలు మనలో ఉన్నట్లయితే దేవునికి రాజ్యానికి హక్కుదారుడు కాదు అని చెప్తున్నాడు. इसलिए 3, 4, 5 वचन में ये जो अशुद्ध काम है, ये जो व्यभिचार की बातें हैं, जो मूर्ता की बातें हैं, ये सब अगर हम में होंगे तो हम परमेश्वर के राज्य के वारिस नहीं होंगे, प्रभु याद दिलाता है। మన ప్రయత్నం అంతా కూడా దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి, దేవుని రాజ్యంలో సదాకాలం ఉండాలని మన ఒక కోరిక. इसलिए हमारा जो कोशिश ये होना चाहिए कि हमें परमेश्वर के राज्य में हमें भागीदारी को पाना है। प्रभु भी यही हमसे चाहता है। అయితే దేవుడు చెప్తున్నాడు, మరి ఆ కార్యాల వల్ల, చెడ్డ కార్యాల వల్ల మీరు జీవించినట్లయితే దేవుని రాజ్యానికి మీరు హక్కుదారుడు కాదు, వారసులు కాదని చెప్తున్నాడు. पर यहाँ पर प्रभु हमें याद दिलाता है कि ऐसे जो बुरे काम, जो मूर्ता की जो बातें, अशुद्ध जो कार्य हैं, व्यभिचार के कार्य हैं, ये हम में होंगे तो मसीह और परमेश्वर के राज्य में तुम मिरास को नहीं पाओगे। అదే విధంగా ప్రేమైన వాళ్ళారా,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 వచనం చదవండి. उसी प्रकार प्रिय लोगों, एफएससी की पत्री 5वां अध्याय 15 को पढ़िए। ప్రియమైన వాళ్ళారా, మనం ఈ లోకాన్ని చూసినట్లయితే ఎంతో ఎంతో చెడిపోయి ఉన్న దినములు చాలా చెడ్డవి అని చెప్పేసి ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘానికి రాస్తున్నాడు. इसलिए प्रिय लोगों, एफएससी की पत्री में प्रेरित पौलुस 5 हिंदी में 16-17 में लिखता है कि ये जो दुनिया है कितना ही वो बुरा है, कितना ही वो खराब हो चुका है। మనం సమయము పోనకూడదు. हमें समय को जाने नहीं देना चाहिए। చూస్తున్నాము కదా, రేపు ఏం సంభవించునో, రేపుడు సమయం మంద కాదు. जैसे हमने पहले देखा कि कल का दिन जो है वो हमारा नहीं है। ఎంతకెంతకి పరిశుద్ధతలో మనం ఎదగాలి. जितना हो सके, जितना अधिक हो सके हमें पवित्रता में बढ़ना चाहिए, నీతిలో ఎదగాలి. धार्मिकता में बढ़ना चाहिए యథార్థంగా జీవించడానికి ట్రై చేయాలి. और सच्चाई से जीवन बिताने के लिए कोशिश करना चाहिए। యేసు క్రీస్తు వలె సాక్ష్యం కలిగి మనం జీవించాలి. प्रभु यीशु मसीह की नाई गवाही को पाते हुए हमें जीवन बिताना चाहिए। అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ప్రేమైన వాళ్ళారా, इसलिए यहाँ पर लिखा गया है प्रिय लोगों, అజ్ఞానులే కాకుండా జ్ఞానుల వలె నడుచుకొనుటకు జాగ్రత్తగా చూసుకొనడి. 15 में ध्यान से देखो कि कैसी चाल चलते हो, निर्बुद्धियों के समान नहीं परंतु बुद्धिमानों के समान चलो। ఒకరు వచ్చి మనకి బుద్ధి నేర్పడానికి మనకు అవసరం లేదు. कोई आ करके हमें बुद्धि की बात बताने की जरूरत नहीं है। అన్నులు ఎవరైనా సరే, ఎంత వాడు సైంటిస్ట్ అయినప్పుడు కూడా మనకి బుద్ధి నేర్పడానికి క్రైస్తవ బిడ్డలకి సరిపోడు. कोई अन्य व्यक्ति या फिर वो हो सकता है साइंटिस्ट भी क्यों ना हो, मसीहा लोगों को आकर बुद्धिमान की बातें बताने की आवश्यकता नहीं है। పెద్ద పెద్ద సైంటిస్టుల్ని జయించే బైబిల్ మన దగ్గర ఉంది. बड़े बड़े साइंटिस्टों को भी जीतने का ये पवित्र बाइबल हमारे पास है। ఎంత పెద్ద పిశాసి సైతానుడైనా సరే వాడిని మరి బెదరగొట్టడానికి కూడా అటువంటి శక్తి మన బైబిల్లో ఉంది. कितने बड़े शैतान पिशासी से ऐसे भूत वाले लोग होने पर भी ये जो उनको भगाने का या फिर उन पर जीतने का पवित्र बाइबल हमारे पास है। అందుకని మనం జ్ఞానుల వలె నడుచుకోవాలి. इसलिए बुद्धिमानों के समान चलना चाहिए। మనం జ్ఞానం లేకుండా బుద్ధిహీనులతో మరి కూడుకొని వారు ఆజ్ఞల అనుసారంగా మనం నడవకూడదు. हमें ज्ञान ना होते हुए निर्बुद्धियों के साथ मिल करके हमें निर्बुद्धियों के समान नहीं चलना चाहिए। ఈ అధ్యాయం అంతా మనం ధ్యానించినట్లయితే మనకి ఇందులో సత్యాలు, తర్వాత ఏది చెడ్డవి మన ఈ గ్రంథం మనకు నేర్పిస్తుంది. इस पूरे अध्याय को अगर आप पढ़ के देखेंगे तो इसमें सच्चाई की बातें और इसमें क्या ज्ञान की बातें हैं, क्या निर्बुद्धियों की बातें हैं, इनमें हम पढ़ सकते हैं। ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, మరి 20 వచనం చదవండి. प्रिय लोग 20 वचन को पढ़िए। క్రీస్తులో మనం క్రీస్తునందు భయపడాలి. 20-21 वचनों में हम देखते हैं कि सब बातों में हमें मसीह के भय से एक दूसरे के अधीन रहना चाहिए। ఉదయకాలం ఆరాధన మెసేజ్ లో కూడా మనం విన్నాము, మరి దేవుని ఈ విధంగా ఆరాధించాలని ఆయనకి మనం కృతజ్ఞతలు కూడా చెల్లించాము. सुबह के समय में आराधना के वर्तमान में भी हमने सुना था कि कैसे हमें परमेश्वर के लिए आराधना को चढ़ाना चाहिए। మరి దేవాది దేవుడికే కాకుండా మన విశ్వాసులు మన ఎదురుకుండా ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా మనం కృతజ్ఞతలు చెల్లించాలి, వాళ్ళని ప్రేమించాలి. हमारे विश्वासी ही सिर्फ नहीं, हम सब मिल करके, हमारे विश्वासी भाई बहन हर एक मिल करके परमेश्वर को धन्यवाद देना चाहिए। ఆఖరిగా సువార్త 18వ అధ్యాయము, आखिर में लूका 19वां अध्याय, లూకా సువార్త 18వ అధ్యాయము लूका सुसमाचार 19वां अध्याय 18वां अध्याय 14 చదవండి. 14 पढ़िए। ప్రేమైన వారారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడి ఉంది. प्रिय लोगों, लूका रचित सुसमाचार 18-14 में हम देखते हैं कि दो व्यक्तियों के बारे में यहाँ पर लिखा गया है। అతనికంటే ఇతడు నీతిమంతుడిగా హెచ్చించబడినని రాయబడి ఉంది. उससे भी अधिक ये जो व्यक्ति है ये ऊपर उठाया जाएगा लिखा गया है। ఆ వ్యక్తి ఎవరు? वो व्यक्ति कौन है? ఇతనికంటే అతడు నీతిమంతుడిగా హెచ్చించబడినని రాయబడి ఉంది. इससे भी वो जो है वो इससे अधिक वो बढ़ता जाएगा लिखा गया है। ఎవరంటే వాళ్ళు ఇందులో 10వ వచనంలో చూడండి.
वो कौन है? देखिए 10वें वचन में ఈ పరిసయుడు दो मनुष्य मंदिर में प्रार्थना करने के लिए गए, एक फरीसी था और दूसरा चुंगी लेने वाला। సుకరి అన్న వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. चुंगी लेने वाला जो व्यक्ति है वो धर्मी कहलाया, ऐसे वो परमेश्वर के नजदीक जाता है। పరిసయుడు గొప్పలు చెప్పుకున్నాడు. और जो फरीसी है बड़ी बड़ाई करने लगा, बड़ी बात बोलने लगा। ఇక్కడ 11వ అధ్యాయంలో చదవండి. 11 वचन को पढ़िए। చాలండి. ప్రేమైన వాళ్ళారా, ఆ పరిసయుడు ఈ విధంగా దేవుడికి మొరపెడుతున్నాడు. हिंदी में 11-12 वचन है। फरीसी खड़ा होकर अपने मन में यो प्रार्थना करने लगा, हे परमेश्वर, मैं तेरा धन्यवाद करता हूँ कि मैं दूसरे मनुष्य के समान अंधेर करने वाला, अन्याय, व्यभिचार नहीं करता, ना चुंगी लेने वालों के समान हूँ। मैं सप्ताह में 2 बार उपवास रखता हूँ और अपनी कमाई का दशमांश देता हूँ। ఇతరు మనుషుల వలె दूसरे मनुष्य की तरह, అంటే మనుషులు అటువంటి వారు ఉన్నారని దానికి అక్కడ అర్థము. इसका मतलब है मनुष्य लोग ऐसे है, इसका मतलब है వ్యభిచారులు ఉన్నారని చెప్తున్నాడు. व्यभिचार लोग हैं यहाँ पर बोलता है। ఇటువంటి మరి 10వ వంతు ఏలినటువంటి వారు ఉన్నారని చెప్తున్నాడు. और 10वांश नहीं देने वाले हैं यहाँ पर लिखता है। నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి వారు ఉన్నారని చెప్తున్నాడు. और तुझे कृतज्ञ धन्यवाद देने वाले नहीं है यहाँ पर कहते हैं। మరి వారము ఉపవాస ప్రార్థన చేయట్లేదన్న వారు ఉన్నారని చెప్తున్నాడు. और सप्ताह उपवास प्रार्थना नहीं करने वाले लोग भी हैं यहाँ पर लिखता है। అయితే ప్రభువా ఇవన్నీ కూడా నేను చేతనని చెప్తున్నాడు. पर प्रभु जी ये सब अय्या मैं करता हूँ यहाँ पर कहता है। దేవుడికి తెలుదంటారా? क्या परमेश्वर को नहीं पता है क्या? అయితే గొప్పలు చెప్పుకుంటున్నాడు. पर यहाँ पर अपनी बड़ाई को बोलता है। అయితే కింద ఇంకో అధ్యాయం చదవండి. एक और आगे के वचन को पढ़िए, 13వ వచనం. 13 वचन। చాలండి. ఈ ప్రేమైన వాళ్ళారా, ఈ ప్రార్థన అన్నది ఎంతో అమూల్యమైన ప్రార్థన. देखिए जो 13 वचन में जो प्रार्थना है बहुत ही अमूल्य बहुमूल्य प्रार्थना है। పాపినైనా నన్ను కరుణించుము ప్రభువా అని చెప్తున్నాడు. यहाँ पर कहता है कि स्वर्ग की ओर आंख उठाना ना चाहो, कहता है कि छाती पीट कर मैं मुझ पापी पर दया कर। అయితే ఇతను కూడా అన్ని చేస్తున్నాడు. దశమ భాగాలు గాని మరి 100 చెల్లించడము, తర్వాత ఇతరుల వలె వ్యభిచారము చేయకుండా ఉండటము, నీతి సమాధానంతో నడటము, అన్ని ఇతను సుకరి చేస్తున్నాడు. पर ये जो व्यक्ति चुंगी लेने वाला है, ये वो सभी काम भी करता है जो नहीं करता है, जो मतलब व्यभिचार करना या फिर अन्यायी काम करना, अंधेर करने वाला ऐसे काम नहीं करता है, पर हर एक भलाई की काम को करता है। అయితే దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తున్నాడు. परमेश्वर की दृष्टि में वो धार्मिकता के साथ जीवन बिताता है। అయితే బిల్డప్ అంటే గొప్పలు చెప్పుకోవట్లేదు అతను. पर बिल्डअप या फिर बड़ी बात को नहीं बोलता है, యథార్థమైన ప్రార్థన చేస్తున్నాడు. सच्चाई की प्रार्थना को करता है। పాపినైనా నన్ను కరుణించము ప్రభువా అని అడుగుతున్నాడు. मुझ पापी पर दया कर प्रभु कहता है। అందుకే ఇక్కడ 14వ వచనం చదవండి. इसलिए 14 वचन को पढ़िए। దేవుడు మనల ద్వారాగా ఈ దినాన్ని ఇదే కోరుతున్నాడు. ప్రేమైన వర్లారా, 14 वचन में मैं तुमसे कहता हूं कि वो दूसरा नहीं परंतु यही मनुष्य धर्मी ठहराया जाकर अपने घर गया, क्योंकि जो कोई अपने आप को बड़ा बनाएगा वो छोटा किया जाएगा, और जो अपने आप को छोटा बनाएगा बड़ा किया। परमेश्वर यही हमसे चाहता है प्रिय लोगों। ఎవరినైనా సరే తన్ను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చించడు. चाहे कोई भी क्यों ना हो, अपने आप को जो बड़ा बनाता है उसको कभी परमेश्वर उठाता नहीं है। దేవుడిని హెచ్చించాలి, परमेश्वर को ऊंचा उठाना है, మనకు మనం తగ్గించుకోవాలి. हमें अपने आप को छोटा करना है। అటువంటి వాడిని దేవుడు మరి ఆ పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా చేస్తాడని చెప్తున్నాడు. और ऐसे लोगों को ही परमेश्वर जो है स्वर्गीय राज्य का हकदार बनाएगा कहता है। పరిశుద్ధ బలలోనికి వెళ్ళడానికి ముందుగా पवित्र मेज में जाने से पहले మనకు మనం పరీక్షించుకుందాం. हम अपने आप को जांचेंगे, మనం హెచ్చించుకుంటున్నామా తగ్గించుకుంటున్నామా అని మనం పరీక్షించుకుందాం. हम अपने आप को
बढ़ाते हैं या फिर हम अपने आप को घटाते हैं, इस बात को हम जांच कर देखेंगे। అయోగ్యంగా ఒకవేళ బలలో చేవేసినట్లయితే మన పరిస్థితి మన కొరింథీయుల రాసిన పత్రికలో చూసుకున్నాం. అయ్- ఆయన పనిష్మెంట్ పెట్టే దేవుడిగా ఉన్నాడు. अयोग्य रीति से अगर इस मेज में भाग लेते हो तो उसका जो पनिशमेंट दंड है, पहला कुरिन्थी की पत्री में वहां पर रखा है, हमने पढ़ा। స్వస్థతలు చేసే దేవుడు కూడానే चंगाई करने वाला वो प्रभु है పనిష్మెంట్ ఇచ్చే దేవుడిగా కూడా ఉన్నాడు. और दंड देने वाला भी वो प्रभु है। ఏదో మన దేవుడు చూడటానికి మంచి మంచి దేవుడిగా ఉన్నాడని అనుకోవడానికి కూడా లేదు. और ऐसे हमारा परमेश्वर देखने के लिए वो बहुत अच्छा है, ऐसा हम नहीं सोच सकते। ఆయన ఉగ్రతకి ఏ మానవుడు కూడా మరి సాలలేడు. और उसका क्रोध को कोई भी व्यक्ति नहीं सह सकता है। ఆయన కోపానికి ఎటువంటి పిశాసులు, సైతాన్లు, కొండలు, సముద్రాలు అన్ని కూడా లయమైపోతాయి. उनके गुस्से के सामने कोई पिशाची, शैतान, भूत या फिर पहाड़, कोई भी उसके सामने वो नहीं खड़े रह सकता, वो सब गायब हो जाएंगे। అటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు పాపాల కొరకు అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆయన చేతుల ద్వారాగే పంచిపెట్టడం మనం చూస్తున్నాము. ऐसा महान परमेश्वर तुम्हारे लिए, मेरे लिए, हम सबके पापों के लिए कलवरी क्रूस पर वो मारे गया और इस तरह से वो अपने मेज को वो सबको अपने हाथों से तोड़कर उन्होंने दिया। అటువంటి పరిశుద్ధమైన శరీరాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకోవడానికి ముందుగా మనకు మనమే పరీక్షించుకుందాం. ऐसे पवित्र मेज में से पवित्र दाखरस और पवित्र रोटी को लेने से पहले अपने आप को हम जांच कर देखेंगे। చాలా చెడ్డ దినాల్లో ఉన్నాం. हम बहुत ही बुरे दिनों में जीवन को बिता रहे हैं। ఇప్పుడు ఏం సంభవిస్తుందో తెలదు. कब क्या होगा हम नहीं जानते। ఎంత పవిత్రతో, నీతి, పరిశుద్ధతో ఎంత ఎదుగుతున్నామో అంత మనకి మేలు. जितना पवित्रता से, अच्छाई से, धार्मिकता में हम बढ़ते हैं, उतना हमारे लिए भलाई है। అటువంటి బిడ్డల్ని దేవుడు తన వారసులుగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ऐसे बच्चों को अपने वारिस बनाने के लिए परमेश्वर वो तैयार खड़ा है। రండి, ఈ వాక్యం దేవుడు దీవించును గాక. आइए इस वचन को परमेश्वर आशीष कर हमें మోకరిందాం, हम प्रार्थना में आ जाएंगे। మనకు మనం పరీక్షించుకుందాం. अपने आप को हम जांच कर देखेंगे। సిద్ధపాటుతో దేవుని పరిశుద్ధమైన బలలో చేయవేద్దాం. तैयारी के साथ में प्रभु मेज में हम अपने हाथों को डालेंगे। ఒకరినొకరు చూడవద్దు. एक दूसरे को मत देखिए। మీకు మీరే మనకు మనమే పరీక్షించుకుందాం. आप अपने आप को, हम अपने आप को जांच कर देखेंगे। ఇతరులను చూడటానికి ముందుగా నేను ఎలా ఉన్నానో దేవుడి దృష్టిగాని మనకు మనమే పరీక్షించుకుందాం. दूसरों को देखने से पहले हम कैसे हैं, हम अपने आप को जांच कर हम देखेंगे। ఎదురోళ్ళని పరీక్షించడం అది నీ పని కాదు. दूसरों को देखने का काम तुम्हारा नहीं है, ఆ పని దేవుడు తన చేతులతో ఉంచుకున్నాడు. वो काम जो है परमेश्वर के हाथों में रखा है। ఎవరిని చూడాలి, ఎవరిని ఏ స్థితిలో పెట్టాలి, ఎవరికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అన్ని కూడా దేవుడు చూసుకుంటాడు. किस किस को परमेश्वर देखना है, किस किस को क्या दंड देना है या फिर क्या अच्छाई देना है, वो परमेश्वर वो देखेगा। అది మన పని కాదు. वो हमारा काम नहीं है। మనం ఎలా ఆ పని మనం పూచుకున్నట్లయితే ఆ శిక్ష మన మీద వస్తుంది. वो काम अगर हम ले लेते हैं तो वो जो दंड की बातें हैं वो हम पर पड़ेगा। రండి, యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందుకుందాం. आइए हम योग्य रीति से प्रभु मेज में भाग लेंगे। దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. परमेश्वर इन वचनों को आशीष करके दे। ఆమేన్. आमीन। బ్రదర్ గారు బ్రెడ్ బ్రేకింగ్ చేస్తారు. దీన్ని